ఈసీఈ ట్రిపుల్ వాళ్ళు జాబ్ తెచ్చుకోవాలనుకుంటే ఏం చేయాలి, సివిల్ వాళ్ళు మెకానికల్ వాళ్ళు కోర్లో జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలని మనం క్లియర్గా కోర్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. నో అదర్ టాపిక్స్ రిలేటెడ్ టు ఐటీ ఫ్రమ్ హియర్. సో ఫస్ట్ కోర్ గురించి మాట్లాడుకుంటే ఈసీఈ ట్రిపుల్ లేకపోతే సివిల్ మెకానికల్. సో నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే మీరు న్యూస్ ఎక్కువ ఫాలో అవ్వాలి. ఆల్ దీస్ జాబ్స్ మెకానికల్, సివిల్, ఈసీఈ ట్రిపుల్ వీళ్ళందరి జాబ్స్ అనేవి గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ చాలా ఇంపాక్ట్ చేస్తాయి అండ్ మార్కెట్ సినారియోస్. కానీ గవర్నమెంట్ డెసిషన్స్ వై దిస్ ఇంపాక్ట్ అంటే ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే సివిల్కి మెకానికల్కి జాబ్స్ పెరుగుతాయి. ఇండియాలో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ పెరిగితే సివిల్కి మెకానికల్కి జాబ్స్ పెరుగుతాయి. ఇండియాలో స్టీల్ కంపెనీస్ పెరిగితే సివిల్కి మెకానికల్కి జాబ్స్ పెరుగుతాయి. ఇండియాలో ఫార్మా కంపెనీస్ పెరిగితే సివిల్కి మెకానికల్ జాబ్ పెరుగుతాయి. ఇండియాలో ఎయిర్పోర్ట్స్ అలాంటివి బిల్డ్ చేస్తే సివిల్కి మెకానికల్కి ఈసీఈ ట్రిపుల్కి పెరుగుతాయి. ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయితే సివిల్కి మెకానికల్కి వీటన్నిటి కూడా పెరుగుతాయి. సో ఈ రకంగా పెరుగుతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదైతే న్యూస్ ఉందో దాన్ని ఎక్కువగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ దట్.